జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ప్రాంతంలో వీబోనింగి పంచాయతీ రెవెన్యూకి చెందినటువంటి భూముల్లో వ్యర్థ రసాయనాలు, ఫార్మా వ్యర్థ రసాయనాలు డంప్ చేసి ఇదిగో ఈ రకంగా 45 రోజులు పైచిలుగ్గా ఇలా కాలుతూ ఉంది. వ్యర్థాలను తీసుకొచ్చి ఈ గాతుల్లో వదిలేయడం, మరోవైపు గడమైనటువంటి వాసనలు, చాలా తీవ్రమైనటువంటి వాసనలతో ఈ ప్రాంత ప్రజలు భరించలేని పరిస్థితి, తల తిరుగుడు, కాడుపులో వికారంగా ఉండడం, ఈ రకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రజల్ని ఈ రకంగా నాశనం చేసేటటువంటి చర్యలకు ఈ ఫార్మా యాజమాన్యాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి చెక్ పోస్టులు పటిష్టవంతంగా పనిచేయకపోతే ఈ రకంగా ప్రజలు గేదెలు మేపేవాళ్ళు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పశువులు మేపేవాళ్ళు కానీ ఉండలేని పరిస్థితి. అందుకని దీని మీద పీసీబీ అధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని తీవ్రంగా పొల్యూషన్, కాలుష్యానికి గురి చేస్తూ ఉన్నారు. ఈ పర్యావరణాన్ని దెబ్బతీస్తూ ఉన్నారు. కొండ ప్రాంతంలో పచ్చగా ఉండేటువంటి పాడి పంటలు ఏవైతే ఉండి ఈ చుట్టూ ఇక్కడ ఉన్నటువంటి పంటలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి చెట్లు కానీ ఇవన్నీ నాశనం అవుతూ ఉన్నాయి. మరోవైపు ఫార్మా ఘన వ్యర్థాలను కూడా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేస్తూ ఉన్నారు. ఏదైతే యాసిడ్స్, లిక్విడ్స్ ఏవైతే ఉన్నాయో వ్యర్థాలని తీసుకొచ్చి ఇక్కడ మండిస్తూ ఉన్నారు. దీని మీద కఠినంగా పోలీసు, రెవెన్యూ అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.